రోజు కాదే, నీ చరిత్ర నాకు తెలిసి చాలా రోజులైంది. మీ అమ్మ 4 ఇళ్లలో పాచి పని చేసుకుని బ్రతుకుతుంటే నువ్వు ఎవరో ఇస్తానన్న డబ్బుకో మరి దేనికో లాలూచి పడి మా కుటుంబంలో రోజు పేచీలు పెడుతున్నావు. నీ బాగోతం తెలిసిన నాడే నేనది నా మరుదులకి చెప్పుంటే ఆ రోజే నీ పాత చరిత్ర ముగిసేది. కానీ నేనెందుకు మౌనంగా ఉన్నానో తెలుసా? నా భర్త ఎందుకు నీ దగ్గర ఇరుక్కున్నాడు, నీకు తాళి కట్టని ఆయన నీకెందుకు తల వంచారో తెలుసుకున్న మరుసటి రోజే నువ్వు ఈ ఇంట్లో ఉండవు. సో నీ భర్త రామరాజు నా మెళ్ళో హేయ్, మర్యాద ఏకవచనంతో నా భర్తని సంబోధిస్తున్నావేంటే? రామరాజు గారు అని గౌరవించి మాట్లాడు. సరే, రామరాజు గారు నాకు తాళి కట్టలేదని నీకు కన్ఫర్మ్ అయిన విషయం చెప్పి నాకు కళ్ళు తెరిపించావు. నేను తొందరపడి మేల్కొనేటట్టు చేశావు. నేను నీ భర్త రామరాజు గారితో నీ ఎదురుగా నీ ఫ్యామిలీ అందరి ఎదురుగా తాళి కట్టించుకొని ఆఫీషియల్ గా ఆయనకి 2వ భార్యనని ఆమోద ముద్ర వేయించుకుంటాను. నువ్వే ఒప్పుకునేలా చేస్తాను. ఇది ఫిక్స్. ఆగవే వెంకట సుబ్బలక్ష్మి. ఈ రోజు కాదే, నీ చరిత్ర నాకు తెలిసి చాలా రోజులైంది. మీ అమ్మ 4 ఇళ్లలో పాచి పని చేసుకుని బ్రతుకుతుంటే చెప్పు. మేడం, సీతకి నేనెవరో తెలిసిపోయిందండి. ఏంటి నువ్వనేది? అవును మేడం, నేను వెంకట సుబ్బలక్ష్మి అన్న నిజం సీతకి తెలిసిపోయింది. నాకు చాలా భయంగా ఉందండి. హేయ్, భయాన్ని నీ దరిదాపుల్లో కూడా రానివ్వడానికి వీల్లేదని చెప్పానా? తనకి టార్గెట్ నువ్వు కాదు నేనని నాకు బాగా తెలుసు. నేనుండగా ఆ ఇంట్లో నీకొచ్చే డోకా ఏమీ లేదు. ఓకే మేడం, నేను మీ అందరెదురుగా రామరాజు గారిని పెళ్లి చేసుకుంటానని తనకి రిటార్ట్ కూడా ఇచ్చాను. కానీ జాగ్రత్త పడతారని మీకు ఫోన్ చేసి విషయం చెప్తున్నాను. మంచిది. సీత ప్రతి మూమెంట్ని నాకు ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉండు. నేను చేసేది నేను చేస్తాను. ఫోన్ పెట్టు. అన్నయ్య, ఏమైందన్నయ్య? చెప్తా సెలే, మనతో పత్తాలాడించిన క్లబ్ అడ్రస్ ఎరికనే సెల్లే. అన్నయ్య, ఇంకొకసారి నా దగ్గర పేకాట భాషతో విషయం చెప్పావే అనుకో, నిన్ను కుర్చీ కట్టేసి నీ ఎదురుగా 10 మందితో ఒక రోజంతా పేకాట గేమ్ ఆడిస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. సెల్లే, గంత పని మాత్రం చేయకు సెల్లే. దొంగతనం చేసేటోడు ఎదురుగా బంగారం పైసలు ఉంటే ఎట్టయితే ఆడు చేతులు కట్టుకోలేడు, పత్తాలాడేటోడికి పేకాటాడేవాడు ఎదురుగా ఉంటే చేతులు కట్టుకోలేడు. గంతనే కష్టం సెల్లే. సరే, నీ పేకగోల ఆపి అసలు విషయం ఏంటో చెప్పు. ఎవరి కోసమైతే నువ్వు కలవాలని ఎదురు చూస్తున్నావు, ఎవరి గురించి అయితే ఆచూకీ తెలుసుకోవాలని నువ్వు పరేషాన్ అవుతున్నావు, ఆ ల్యాడుంటారో తెలిసిపోయింది సెల్లే. ఏం చెప్తున్నావన్నయ్య? అవుసలే, నీకు కార్ యాక్సిడెంట్ పేరుతో ధమ్కి ఇచ్చింది కదా, వాళ్ళెవరో తెలుసుకోమని నా దోస్తుగానికి కార్ నెంబర్ ఇచ్చి అడ్రస్ తెలుసుకోమని చెప్పినా. ఆడు మొత్తం వివరాలు చెప్పిండు. సూపర్ అన్నయ్య, పద వెళ్దాం. ఏమైందన్నయ్య? ఇప్పుడు ఆవిడెవరో సాటు నుంచి మనల్ని ఫికర్ చేయనికి ఇన్ని కథలు పడుతుంది అంటే మనం వెళ్తే గడబిడవుతుందేమో. పోలీసులకి ముందుగా కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత మనం పోతాం సెల్లె. ఎట్టున్నది?
అయ్యో ఇది పోలీసులతో డీల్ చేయాల్సిన మ్యాటర్ కాదన్నయ్య. కుటుంబానికి సంబంధించిన విషయం. బయట వాళ్ళకి తెలియకుండా ప్రాబ్లంని మనమే సాల్వ్ చేసుకోవాలి. పోనీ ఎందుకైనా మంచిది శ్రవణ్ నాని బావులు తోలకపోదామా? అన్నయ్య ఇది కండబలంతో కాదు, బుద్ధి బలంతో చేయాలి. మనిద్దరం చాలు, వెళ్దాం పద. గట్లనా? నువ్వన్నాక ఎదురేమున్న సిల్లే. అయినా నేను ముందుగాలుండగా నీకేం ఫిక్కర్లే సిల్లే. ఇగో నీ నీడని తాకాలంటే ముందుగాల నన్ను దాటాలే. ఈ సినిమా డైలాగులు ఆపితే మనం బయలుదేరదామా? పదన్నయ్య. సరే సరే సరే, నువ్వు ఇంత మంచిగా చెప్పినానుక చూప్ చూప్ నోరు మూసుకొని వస్తా. రా అన్నయ్య, పద సిల్లే. వామ్మో, ఏదైతే తెలియకూడదనుకున్నానో అదే సీతకు తెలిసిపోయింది. ఇక కథ ముగిసినట్టే. హేయ్, మళ్ళీ నువ్వేం చేసావు? మేడం, సీత మీ దగ్గరికే బయలుదేరింది. నా దగ్గరకు చేరుకునే మార్గం సీతకి ఎలా తెలిసింది? మీరేదో కార్తో సీతకి యాక్సిడెంట్ పేరుతో బెదిరించారంట కదా, ఆ కార్ నెంబర్ ద్వారా అడ్రస్ పట్టుకుని మీ దగ్గరికే బయలుదేరింది మేడం. నాకెందుకో టెన్షన్గా ఉంది. టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను. అది కాదు మేడం. హేయ్, చెప్పేది నీకే, టెన్షన్ పడకు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో, ఇంట్లో ఉండాలా పారిపోవాలా? దేవుడా, నన్ను ఈ గండం నుంచి గట్టెక్కించు. మీ ఫ్రెండ్ ద్వారా ఆ కార్కి సంబంధించిన డీటెయిల్స్ ఖచ్చితంగా తెలుస్తాయి కదన్నయ్య? ఆ విషయం నువ్వు ఫిక్కర్గా సెల్లే. ఆడు ఆర్టీఐ ఏజెంట్ అన్నట్టు. మనం ఇట్లా కార్ నెంబర్ చెప్తే బాస్ 2 గంటల్లో ఆడెక్కడుంటాడు, ఏం చేస్తాడు, మొత్తం వివరాలు చెప్తాడు. ఇటు నుంచి అటుపోవాలి. సెల్లే జాగ్రత్త. అడ్డే ఈ డాడీతో తాళం వేసుకొని పోయింది సిల్లే. ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అన్నయ్య. అరే పొద్దు నుంచి 4 సార్లు ఫోన్ చేసే సిల్లే, బంద్ చేసి వస్తున్నది. ఉండు, నీకోసం ఇంకోసారి చేస్తా. ఫోన్ బంద్ చేసే ఉన్న సిల్లే. మరి ఇప్పుడు ఏం చేద్దామన్నయ్య? నీ రాణి అవుట్. ఆహా, నీ బొంద. చెస్ లో రాణి ఏంటమ్మా? రాజున్నప్పుడు పక్కన రాణి ఉండదా ఏంటి? మంత్రి ఉంటాడు, రాణి ఉండదు. అయినా ఇవన్నీ తెలియకుండానే నువ్వు నాతో చెస్ ఆడుతున్నావా?
చెస్ ఆడాలంటే వీటి పేర్లన్నీ తెలియాలా దాక్షాయిని? హ్మ్, నా కర్మ. న- తెలియకుండా ఎలా ఆడతావు సరస్వతి? అంటే ఎలా పడితే అలా, దేన్ని పడితే దాన్ని, ఎటు పడితే అటు జరపకూడదా? హ్మ్, ఏం తెలియకుండానే ఆడతావా నువ్వు? మరెలా ఆడతా అన్నావు? నువ్వు ఆడతావా అని అడిగావు గాని వచ్చా అని అడగలేదు కదా. సర్లే, ఇప్పుడు నేర్పించు. అలా అన్నావు, బాగుంది. ఇదిగో దీన్ని ఏనుగు అంటారు. ఇదిగో ఇదేమో హార్స్, ఇదేమో సేనాధిపతి, ఇవన్నీ భటులు, ఇంకా ఇవి హలో అమ్మా, మీకు ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. ఏంటది? మీ సీతక్కను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్లారమ్మా. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? ఫోన్ పెట్టే. ఎవరు దాక్షాయిని? ఏదో రాంగ్ కాల్. సీతక్క కిడ్నాప్ అయిందని చెప్తున్నాడు. నిజమేనేమో దాక్షాయిని. నీ మొహంలే. మళ్ళీ వాడే కాల్ చేస్తున్నాడు. మాట్లాడు. హలో హలో అమ్మా, నేను చెప్పేది నిజం. నా మాటలు కొట్టిపారేయకండి. మీ సీతక్క ఇంట్లో ఉందా? ఒకసారి చూడండి. లేదు. అందుకే చెప్తున్నానమ్మా, పక్కనెవరో పూల చొక్కా లాంటిది వేసుకొని మగ మనిషి కూడా ఉన్నాడమ్మా. వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి ఊరవతల ఉన్న పాత ఇంట్లోకి తీసుకెళ్తుంటే నా కళ్ళతో నేను చూశానమ్మా. నా మాట నమ్మి మీరు అక్కడికి వెళితే మీ అక్కని కాపాడుకుంటారు, లేదంటే మీ ఇష్టం అమ్మా. హలో సరస్వతి, అక్కతో పాటు రాజన్న కూడా ఎక్కడికో వెళ్ళాడు కదా? అవును. అంటే నిజంగానే అక్కనెవరో కిడ్నాప్ చేస్తుంటారు సరస్వతి. వీడు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. అసలు ఎవరు చేస్తుంటారు? మన ఇంట్లో ఉంది కదా ఆ రాక్షసి, మనల్ని టార్చర్ పెట్టాలని అదే చేయించుంటుంది. పద, దాని సంగతి చెప్తాం. ఆగు సరస్వతి. నిజంగా మంజులే గనక కిడ్నాప్ చేయించుంటే మనం ఇక్కడ దాన్ని ఏమన్నా చేస్తే అక్కడ సీతకి డేంజర్ అవుతుంది. అందుకే అక్కని ఎలా కాపాడుకోవాలో ఫస్ట్ చూద్దాం. పద పద, బయలుదేరదాం. సరస్వతి, సీతక్కని కిడ్నాప్ చేసి ఉంచిన ప్లేస్ ఇదే అనుకుంటా. నాకెందుకో భయంగా ఉంది దాక్షాయిని. సమయానికి మన మగవాళ్ళు కూడా ఇంట్లో లేరు. మనమేమో కంగారులో ఫోన్లు కూడా ఇంట్లోనే మర్చిపోయాం. ఏ తేడా జరిగినా ఇంట్లో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు. ఏ అనవసరంగా భయపడకు, ఏం కాదులే. మనం ఎలాగైనా సీతక్కని కాపాడుకోవాలి. పద రా. సీతక్క, సీతక్క, అక్క, సీతక్క, 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 అక్క. రే, ఎవరా మీరు? మా సీతక్క ఎక్కడా? రే, మీకు ముందే చెప్తున్నాను, సీతక్క పక్క గదిలో ఉందని అబద్ధం చెప్పి మమ్మల్ని కూడా బంధించాలని చూస్తున్నారేమో. నేను అసలే చాలా తెలివిగలదాన్ని. మీ మాటలు అస్సలు నమ్మను. నీ పొంద, వాళ్ళకి రాని ఐడియాలు నువ్విస్తున్నావేంటి? మీరు నమ్మినా నమ్మకపోయినా మీ సీతక్క నిజంగా ఆ గదిలోనే ఉంది.
వెళ్ళండి. మేము నమ్మం. ఉంటే కనీసం అరుపైన వినిపించాలి కదా. కిడ్నాప్ చేశారు కాబట్టి నోట్లో గుడ్డలు కుక్కేశారేమో. నువ్వెక్కడ దొరికావే నా ప్రాణానికి? మీరు చెప్తే ఏమో అనుకున్నాను కానీ మేడం, మీరు నిజంగా తెలియగల వాళ్ళే. ఏమనుకున్నావు మరి? సరే మేడం, వెళ్ళండి. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా నీకు? మర్యాదగా మా సీతకి ఎక్కడుందో చెప్పండి. అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. కిడ్నాప్ చేసింది మీ సీతక్కన కాదు, మీ ఇద్దరిని. మీకు మీరుగా వచ్చి వల్ల చిక్కున్నారు. రే, అసలు ఎవర్రా మీరు? మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నారు? అదంతా తర్వాత తెలుస్తుంది. రేయ్, వీళ్ళిద్దరిని పట్టుకొని లోపలేయండిరా. పట్టుకోండి, లోపలేయండి. డోర్ వేయండి. ఎవరు మీరు? తలుపు తీయండి. ఎవర్రా? తలుపు తీయండి. తలుపు తీయండి. ఈ అన్నయ్య, అడ్రస్ ముందు మీ ఫ్రెండ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చినందుకు అడ్రస్ ఎలా దొరుకుతుందా అని టెన్షన్ పడ్డాను. కానీ సమయానికి తన ఫోన్లో దొరకటం, మనం కార్ నెంబర్ చెప్పిన పావు గంటకే డీటెయిల్స్ చెప్పడంతో నాకు కొద్దిగా ఆశ వచ్చిందన్నయ్య. అవుసులే, ఇప్పుడు గనక ఈయన పట్టుకుంటే ఆ రిమోట్ ఎవరి చేతిలో ఉందో మనకి ఎరికైతుందిలే. ఈ నెంబరు 104 105 సెలే, అదిగో సెలే, అదే పద. ఆ, సెలే, కరెక్ట్ నెంబరు. ఎవరు కావాలండి? నమస్తేనే. ఇది చూడు, నమస్తే. కార్ నెంబరు AP27TT9918 టర్బో టవేరా. ఈ కార్ నీదేనా అన్న? అవునండి, నాదే. ఎందుకు? దొరికింది సెలే కొడుకు. రేయ్, అయ్యో, ఏం రా నక్కలు అన్నయ్య, చేస్తున్నావా? అన్నయ్య, ఎవరండి మీరు? చెప్పరా, మా సెలిని యాక్సిడెంట్ చేయమని చెప్పింది ఎవర్రా? అన్నయ్య, అతను వదులన్నయ్య. ఏం సెలే అయ్యో, వీడు? నేను చెప్పేది విను, వదులన్నయ్య. సారీ అండి, నువ్వు ఉండన్నయ్య. ఎవరండి మీరు? నా ఇంటికి వచ్చి నా మీదే దౌర్జన్యం చేస్తున్నారేంటి? సారీ అండి, తప్పుగా అనుకోకండి. మొన్న నాకు యాక్సిడెంట్ చేయాలని చూశారు కదా, అది ఎవరు చెప్తే చేశారో అది చెప్పండి చాలు. అసలు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. నేను నా కార్తో మిమ్మల్ని యాక్సిడెంట్ చేయాలనుకోవడం ఏంటండి? ఏయ్, ఏం రో గల్లత్ మాటలు చెప్పి తప్పించుకోవాలని చూస్తే మళ్ళీ నీ బొక్కలు ఎరకొ. అన్నయ్య, ఆగమంటున్నానా? అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకేంటండి? 15 రోజుల క్రితమే నా కార్ పోయిందని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. నిన్ననే ఎక్కడో రోడ్డు మీద దొరికిందని చెప్పి నా వెహికల్ నాకు రికవరీ చేశారు. మీరు చెప్పేది నిజమేనా? ఒక్క నిమిషం. హారే, వాణి నమ్మనే వేసి లేవాడితే ఫాల్తు గాడు ఉన్నట్టున్నాడు. నువ్వు ఉండన్నయ్య. ఇదిగో తీసుకోండి, చూడండి కావాలంటే. సారీ అండి, ఆ కారు వల్ల మాకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని మేము ఆశపడొచ్చాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు తప్పుగా అనుకోకండి. కాకా నమస్తే, మళ్ళీ రామ్ లేపు. వామ్మో, అబ్బబ్బబ్బబ్బా, ఏం సెల్లే, దొరికినట్టే దొరికి లటుక్కుని సారిపోయింది. ఆ కిలాడి ఎవరో కానీ మనం రియాక్ట్ అవ్వడానికి ముందే తెలివిగా మేలుకొని మన ప్రయత్నాన్ని ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారన్నయ్య. హలో, మీ గారాల చెల్లెళ్ళు దాక్షాయిని సరస్వతిని కిడ్నాప్ చేశాం. మీకు చేతనైతే వచ్చి కాపాడుకోండి. హలో, ఏయ్, ఎవరా నువ్వు? హలో హలో. ఏమైంది సెల్లే? అన్నయ్య, దాక్షాయిని సరస్వతిని ఎవరో కిడ్నాప్ చేశారంట అన్నయ్య. అనుమానం వెళ్ళేది సెల్లే, ఇది ఆ కిలాడి పని. అవుసలే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎట్ట తెలుస్తుంది? ఈ సంగతి ఆ మంజులకు కూడా తెలిసే ఉంటుందన్నయ్య. ముందు మనం ఇంటికి వెళ్దాం పద. దాని దగ్గర ఏమైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. అవుసలే, ఆ పుట్టుదాన్ని గుంజి పదసలే. రే, ఎవర్రా మీరు? తలుపు తీయండి. తలుపు తీయండి. తలుపు తీయండి రా. తలుపు తీయండి. మీరు తలుపు తీయండి. ఎవర్రా బయట? అసలు ఎవరు మీరు? తలుపు తీయండి. తలుపు తీయండి. రే, కిడ్నాప్ మనం చేస్తే వాళ్ళు టార్చర్ పెడతారేంట్రా? వెళ్ళి వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేయండి. వెళ్ళండి. డోర్ ఓపెన్ చేయండి. తలుపులు ఓపెన్ చేయండి.
రే, పదవే. ఎవరు లేరు? పద. రే, వదలండి. వదలండి. కూర్చో. రే, కూర్చో. రే, వదలు, వదలు. రే, రే, వదలండ్రా. వదలండ్రా. మమ్మల్ని ఎందుకు కొట్టేస్తున్నారు? వదలు. ఏయ్. కాపాడండి. కాపాడండి. వదలండి. రే, రే. వదలండ్రా.